Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. రిలేషన్షిప్లో ఎప్పుడైనా కానీ భార్య అయినా భర్త అయినా కానీ ఈక్వల్గా ఉండాలి. దాంతోపాటు ఎక్స్పెక్టేషన్స్ అనేది కూడా ఉంటాయి. మరి భార్య దగ్గర నుంచి భర్తకు కావాల్సింది రాకపోయినా, లేకపోతే భర్త దగ్గర నుంచి భార్యకి రావాల్సింది మరి దక్కకపోయినా, ఆ రిలేషన్షిప్ని మేనేజ్ చేయడం ఎలా? మెయిన్గా ఒకవేళ దక్కకపోతే వాళ్ళు అంటే రిటాలియేట్ అయ్యే సిచ్యువేషన్స్ అనేది కూడా మారిపోతుంటాయి. అండ్ దీని గురించి కూడా మనకి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అండ్ మనతో పాటు కూడా మోటివేషనల్ స్పీకర్, అలాగే సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ అయిన సైకాలజిస్ట్ నళిని గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి మేడంతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్, నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిన తర్వాత మరి ఎక్స్పెక్టేషన్స్ ఉండడం అనేది క్వైట్ కామన్. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న టైంలో వాళ్ళ దగ్గర నుంచి మనం కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు అలా ఎక్స్పెక్ట్ చేస్తున్న టైంలో రాకపోతే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, అప్పుడు మనం ఎలా డీల్ చేయాలి ఆ రిలేషన్షిప్ని మెయిన్గా పాడు చేసుకోకుండా? చాలా మంచి ప్రశ్న, చాలా అవసరమైన ప్రశ్న ఈ రోజుల్లో. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ అసలు పెట్టుకుంటే డిసప్పాయింట్మెంట్కే కారణమవుతుంది. కాబట్టి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఓపెన్గా రిలేషన్షిప్లోకి వెళ్ళండి అంటే అది చెప్పడానికి వినడానికి బాగుంటుంది తప్ప నిజానికి జరగదు. పెళ్ళి అన్నాక వచ్చే పార్ట్నర్ అంటూ వచ్చాక ఇవి ఉండాలి అని ఆడవాళ్ళకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అంటే మగవాళ్ళకి. అలా కాకుండా ఇంకోలా చెప్పాలంటే భార్య స్థానంలోకి వస్తున్న అమ్మాయికి భర్త స్థానంలోకి వస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కాకపోతే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏ బేస్ మీద జరుగుతున్నాయి, ఎవరు నీకు ఆ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశారు అంటే మన కొన్ని జెండర్ స్టీరియోటైపిక్ ఉంటాయి. మన సినిమాలు మనం ఇవన్నీ క్రియేట్ చేసి ఏంటంటే మనకు ప్రతి తెలుగు సినిమాలో ఉంటుంది, భర్త ఇట్లా నిద్ర లేచేటప్పటికి స్త్రీ ఇక్కడ స్నానం చేసి పిడప చుట్టుకొని కాఫీ తెచ్చి ఇవ్వాలి. ఇలాంటివన్నీ కొన్ని ఏంటంటే మనకి చూపించి ఇలాంటివి జరగాలేమో, ఇది జరిగితేనే పర్ఫెక్ట్ మ్యారేజ్ ఏమో అని కొన్ని స్టీరియోటైప్స్. అలా ఏదైనా సరే నెలకొకటి 2 నెలలకొకటి సర్ప్రైజ్ అనేదో భర్త తీసుకొస్తే ఆ బంగారాలు కానీ ఇంకోటి కానీ లేకపోతే బ్రహ్మాండంగా అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళిపోయి విపరీతమైన సుఖాలు అంటే ఎక్స్పెక్ట్ చేయనన్ని సంతోషాలు ఇస్తే అప్పుడు ఆ భర్త చాలా సర్ప్రైజ్లు ఇచ్చే. మెయిన్ మాకు ఎక్కువ కౌన్సిలింగ్ కేసెస్లో సర్ప్రైజ్ అనేది ఒక పెద్ద ఎలిమెంట్ అయిపోతుంది. కానీ కొంతమంది ఏంటంటే అడిగినప్పుడు చేద్దాం, వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళు అడుగుతారు కదా, అడిగినప్పుడు మన శక్తి మేరకు మనం దాన్ని సమకూర్చి చేద్దాం అనే దృష్టిలో కొంతమంది మగవాళ్ళు ఉంటారు. కానీ అవి చూసి నేర్చుకున్న వాళ్ళు నేను అడగాల్సిన అవసరం ఏముంది, సర్ప్రైజ్ ఇవ్వాలి కదా, సర్ప్రైజ్ చేయాలి కదా అని. సో అలా నేను అనేది ఏంటంటే వీళ్ళు క్రియేట్ చేసిన ఎక్స్పెక్టేషన్స్ కాదు. అసలు బేసిక్గా నీ జీవితాన్ని నీకేం కావాలి, నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు అంటే ఒక పాయింట్లో చదువు కోసం పెళ్లి చేసుకోవు కదా, పెళ్లి చేసుకోవడానికి ఒక ప్రామాణికత, డబ్బుల కోసం పెళ్లి చేసుకోవు, చదువు కోసం, ఆరోగ్యం కోసం పెళ్లి చేసుకోవు. పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు? ఒక కంపానియన్షిప్. ఈ కంపానియన్షిప్లో నీకేం కావాలి? మోరల్ సపోర్ట్ కావాలా, లేకపోతే నీలో కొన్ని బలహీనతలు ఉంటాయి, అవతల వ్యక్తిలో అదే విషయాల్లో వాళ్ళు బలంగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి చిన్నదానికి నువ్వు సెన్సిటివ్గా ఎమోషనల్గా రియాక్ట్ అయ్యే పర్సన్ అనుకుంటావు, అవతల వాళ్ళకి కొంత ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఏదైనా సరే కొంత స్థితప్రజ్ఞతతో ఉండగలిగే విషయం ఉంటాయి. ఇలా కొంతమంది ఫైనాన్షియల్గా ప్లానింగ్ ఒకళ్ళకి అంత లేకపోవచ్చు, వచ్చిందే ఖర్చు పెట్టామా ఎంజాయ్ చేసామా. ఇంకొకరికి వచ్చి డబ్బు జాగ్రత్తగా చూసే వ్యక్తుల్లా ఉన్న వాళ్ళు ఉంటారు. ఇలా వీళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీళ్ళ వీక్నెస్ ఏంటి, అదే సేమ్ పార్ట్నర్ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, ఇవి కొంత టైం తీసుకొని ఇవి రియలైజ్ చేసుకొని అర్థం చేసుకొని ఇప్పుడు ఒకరి స్ట్రెంగ్స్కి ఇంకొకరి స్ట్రెంగ్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఒకరి వీక్నెస్ని ఓవర్కమ్ చేయడానికి ఇంకొకళ్ళు ఎలా సహకరించాలి అనే విధంగా దృష్టిలో చూసుకోగలిగితే అవి మన ఎక్స్పెక్టేషన్స్గా పెట్టుకోగలగాలి. నాకు అసలు ఫైనాన్షియల్ లిటరసీ లేదు, నేను ఏదో చదువుకున్నాను కాబట్టి ఏదో ఉద్యోగంలో చేరాను, నాకేదో డబ్బులు వస్తున్నాయి, కానీ వీటిని ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, నా మంచి కోసమైనా సరే నా ఫ్యూచర్ కోసమైనా సరే నేను దీన్ని ఎలా నాకు ఐడియా లేదు. నాకున్న పార్ట్నర్ కొంత ఐడియా ఉన్నది, ఇప్పుడు ఇది ఒక మ్యూచువల్ లెర్నింగ్ జరగాలి అంతే తప్ప నా డబ్బులన్నీ నా దగ్గరే పెట్టుకొని నేను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఆ పర్సన్ వచ్చి ఎందుకు అలా ఖర్చు పెడుతున్నావు, నువ్వు దీన్ని ఇన్వెస్ట్ చేసుకోవాలి కదా, ఇలా వేస్ట్ చేసుకోవాలి కదా అన్న వెంటనే నా ఎక్స్పెక్టేషన్స్ నేనేమో ఎక్స్పెక్ట్ చేస్తాను, నువ్వు నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తావని నేను ఎక్స్పెక్ట్ చేశాను, నా డబ్బును కూడా నువ్వు నన్ను ఖర్చు పెట్టని పర్సన్ అవుతావని నేను అనుకోలేదు అని చెప్పి ఇలా వాళ్ళ మీద అబాండాలేసి వాళ్ళని అనుమానం పెట్టి అక్కడలోంచి ఒక నెగిటివిటీ రిలేషన్షిప్లోంచి తీసుకురావటం. కానీ అలాగే మగవాళ్ళైనా సరే కొన్ని విషయాలలో ఎమోషనల్గా ఉన్నారు ఈ పర్సన్,
కొన్ని కంగారు పడతారు, లేకపోతే కాస్త భయపడే లక్షణం ఉంది, లేకపోతే ఒంటరిగా పనులు చేసుకోవడం ఇంకా అలవాట్లేదు. అప్పుడు అవతల పర్సన్ ప్రతి దానికి నా మీదే డిపెండెన్సీ. పెళ్ళయ్యే ముందు వరకు నేను హ్యాపీగా ఎక్కడ కావాలంటే అక్కడ మహారాజాలా ఉన్నాను, ఇప్పుడు ప్రతి దానికి నేనే వెళ్ళాలి, నేనే చూడాలి, నా టైం నాకు ఉండట్లేదు, నాకు అసలు నా బతుకు నేను బతకట్లేదు, అలా ఫ్రస్ట్రేషన్ కాకుండా ఆ పర్సన్కి లైఫ్ స్కిల్స్ నేర్పించి పంపించలేదు ఆ పేరెంట్స్. సో ఎవ్రీథింగ్ డిపెండెంట్. సో ఇప్పుడు నేనేం చేయాలి యాజ్ ఏ పార్ట్నర్గా, చిన్న బేసిక్ లైఫ్ స్కిల్స్ అన్నీ కూడా నేను దగ్గరుండి నేర్పించి ఐ షుడ్ మేక్ దట్ పర్సన్ ఏ సెల్ఫ్ ఇండిపెండెంట్ పర్సన్ అని వాళ్ళు పెట్టుకోగలిగితే, ఇలా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కాంపెన్సేట్ చేసుకోగలిగితే మాత్రం ఆ ఎక్స్పెక్టేషన్స్ అలా అంటే బెటర్మెంట్కి సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం పర్ఫెక్ట్ సక్సెస్ఫుల్ మ్యారేజ్ అవుతుంది. అలా కాకుండా నా కోరికలేవో నాకు కొన్ని ఉన్నాయి, అవి తీరిపోలేదు, అవి అమ్మ వాళ్ళ అవకాశం ఇవ్వలేదు, లేకపోతే నాకు ఫలానా దానివల్ల తీరలేదు, ఇప్పుడు వచ్చిన పార్ట్నర్ అవన్నీ నన్ను గమనించేసి అవన్నీ ఊహించేసేసి నేను ఎక్స్పెక్ట్ చేయకుండా నేను నోరు తెరిచి అడగకుండానే ఇవన్నీ చేసేసేయాలని అనుకుంటే మాత్రం గ్యారంటీగా అవ్వవు. రాసి పెట్టుకోండి, ఆ ఎక్స్పెక్టేషన్స్ అవ్వవు. ఎందుకంటే ఒక మనిషి ఇప్పుడు ఎదురుకుండా కూర్చొని అనుకోండి, మీ మైండ్లో ఇప్పుడు ఏం నడుస్తుంది, నేను ఏం దూరి ఎలా చెప్పగలుగుతాను, కొన్ని మీ మాటల ద్వారానో కొంత మీతో ట్రావెల్ చేసానో కొన్ని విషయాలు నాకు తెలుస్తాయి తప్ప ఒక మనిషిలోకి ఇంకో మనిషి దూరిపోయి అయితే చేయలేరు కదా. ఈ నవల కథానాయక టైపు ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తగ్గించుకొని రియల్ లైఫ్లో ఏం కావాలి అనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం గ్యారంటీగా అది కమ్యూనికేట్గానే చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకో మనిషి తెలియకపోతే ఇంకొకవేళ కమ్యూనికేట్ చేసుకోవచ్చు. బిజినెస్లో అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు, కానీ రిలేషన్షిప్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అది బిజినెస్ అయిపోతుంది, కానీ రిలేషన్ అయిపోతుంది. అంటే ఇది ఈ యొక్క చిన్న లైన్ అనేది కూడా అందరు మర్చిపోతున్నారు. అవును, మెయిన్గా అంటే మీరన్న దాంట్లో చాలా కరెక్ట్. బిజినెస్లో ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ లాభం కోసం పెట్టుకుంటారు, ఇక్కడ లాభం కాదు, ఇది ఒక అందమైన ఇచ్చిపుచ్చుకోవడాలు. ఆ ఇచ్చిపుచ్చుకోవటమే వ్యవహారం కదా. వ్యవహారం అక్కడ వ్యవహారం ఎప్పుడు అంటే ప్రతివాడు అందులో లాభమే కోరుకుంటాడు, అవతలవాడు నష్టపోయినా పర్వాలేదు, నేను మాత్రం లాభపడాలి అని అనుకుంటుంటారు. ఇక్కడ ఏంటంటే నువ్వు లాభపడు, నేను లాభపడతాను, విన్ విన్ సిచ్యువేషన్. ఇది ఇద్దరం విన్ విన్ సిచ్యువేషన్ అవడం వల్ల ఏమవుతుంది అంటే ఇద్దరికి ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ అనేది ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్లో ఇది నిర్మోహమాటంగా చెప్పాలంటే అన్ని రకాల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మోరల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఫిజికల్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి. కొన్ని కౌన్సిలింగ్ కేసెస్లో నోరు తెరిచి అడగక తప్పదు, ఆర్ యూ ఫిజికల్లీ గుడ్ ఆర్ నాట్, మీ ఫిజికల్ రిలేషన్షిప్ కూడా బాగుందా లేదా అన్న విషయం కూడా అడగాల్సి వస్తుంది. ఎందుకంటే అన్నీ బాగున్నాయి, అన్నీ తీరిన తర్వాత అది లాస్ట్లో అప్పుడే దాని గురించి మాట్లాడాలి అనుకుంటే కుదరదు. పీపుల్ ఆర్ డిఫరెంట్, మనుషులు రకరకాలు, శరీరాలు రకరకాలు, వాళ్ళ కోరికలు రకరకాలుగా ఉంటాయి. సో అన్నీ అర్థం చేసుకోగలరు శారీరకంగా, మానసికంగా. అందుకే మనసా వాచా కర్మణ అని పెళ్లిలో ఎందుకు చెప్తారు అంటే అన్నీ దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటే ఒక 360 degreesలో ఒకళ్ళనొకళ్ళు ఎవరి గ్యాప్స్ వాళ్ళు ఒకళ్ళు ఫిల్ చేసుకుంటూ ఉండగలిగేలాగా ఆలోచించుకోగలిగితే మాత్రం దానికి టైం పడుతుంది, ఖచ్చితంగా టైం పడుతుంది. మొదటి 2 నెలల్లోనే 6 నెలల్లోనే ఆయన హనీమూన్కి మాల్దీవ్స్ తీసుకెళ్ళాడంట, కాబట్టి మా ఆయన మాత్రం అలాంటివి ఏం ప్లాన్ చేయట్లేదు, ఈయనకి ఏమీ లేదు, ఈయనకి ఎగ్జైట్మెంట్ లేదు మ్యారేజ్లో అని ప్లీజ్ డోంట్ కమ్ టు ఎనీ కంక్లూషన్స్. టేక్ టైం, అండర్స్టాండ్, హ్యావ్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ ప్రతిదీ ఇట్లా అనుకుంటే అయిపోవు, డబ్బులు ఏం చెట్లకు కాయడం లేదు, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి. పెళ్ళయ్యే ముందు కూడా వీళ్ళకి అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అండర్స్టాండ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ఫైనాన్షియల్ థింగ్స్. ఇవన్నీ రియలిస్టిక్గా ఆలోచించుకోగలిగితే మాత్రం ఎక్స్పెక్టేషన్స్ విల్ బీ లైక్ ఫీలింగ్ ఈచ్ అదర్స్ లైఫ్, అంతే తప్ప అవతల వాడిని పిండేసి లాగేసి కోరికలు తీర్చుకోవటం అంటే మాత్రం కరెక్ట్గా. మీరు చెప్పిన తగ్గట్టయితే కలిసి ఎదగాలి, కలిసి కట్టుగా నడిస్తేనే మరి అయితే ఆ సంసారమైనా కానీ ఆ రిలేషన్షిప్ అయినా చాలా బాగుంటుంది అంటారు, అంతేనా? అంతేనండి. ఫైనల్గా అయితే ఆ జీరో ఎక్స్పెక్టేషన్స్తో ఉంటే ఆ సర్ప్రైజెస్ని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. అదే పెద్ద సర్ప్రైజెస్గా అనుకోవచ్చు. అది మనం వెయిట్ చేసి అరే సర్ప్రైజ్ ఇస్తాడని చెప్పేసి అలా చూస్తే మాత్రం సర్ప్రైజ్ కాస్త బూడిద పాలైపోతుంది. కరెక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మెయిన్గా అయితే ప్రజెంట్ ఇప్పుడున్న వాళ్ళు ఎవరైనా కానీ యూత్కి సంబంధించిన కానీ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతున్న వాళ్ళందరితో మెయిన్గా వస్తున్న ప్రాబ్లం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ అది ఎంతవరకు దారితీస్తుందో కూడా అర్థమవుతుంది. మీరు దానికి చక్కటి సమాధానం అనేది కూడా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.